హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చల్లని కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం అండి. పాలు మరిగించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని ముందు వాటర్ వేసుకున్నా అండి, పాలు అడుగు పట్టకుండా ఉండడానికి. 1/2 లీటర్ పాలు వేసుకుని మరిగేలోపు కస్టర్డ్ పౌడర్ అండి, ఇది ఇంట్లో తయారు చేసిందండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక 3 స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసుకుని, మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి 3 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులో కొన్ని పాలు వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. పాలు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు ఇందులో తీపి సరిపడా 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను అండి. తీపి ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 3/4 కప్పు షుగర్ వేసుకోవచ్చండి. ఈ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని అప్పుడు వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత గరిటెతో కంటిన్యూగా అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఇలా కలుపుతూ ఉండగా ఒక 10 నిమిషాలకి కొంచెం దగ్గర పడుతుందండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి అప్పుడు సర్వ్ చేసుకోవాలండి. బౌల్లో కస్టర్డ్ మిల్క్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్, కొన్ని దానిమ్మ గింజలు, సన్నగా కట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ అండి. ఇందులో ఈ ఫ్రూట్సే వేసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దల సైతం వరకు ఇష్టపడే చల్లని కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియో షేర్ చేయండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.